పీజీ టీవీ. నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా? మన హైదరాబాద్ స్కై లైన్ ని రీడిఫైన్ చేస్తున్న సాస్ క్రౌన్ ప్రాజెక్ట్ లో ఉన్నాను. మొత్తం మీద నేనైతే వచ్చేసాను సాస్ క్రౌన్ ఫ్లాట్ కి. వావ్, ఎక్కడ ఇంద్ర భవనంలాగా అనిపిస్తుంది. సో మనతో పాటు ఉన్నారు సాస్ క్రౌన్ ప్రాజెక్ట్ కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్సైట్స్ గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు డైరెక్టర్ ఆఫ్ సాస్ క్రౌన్ జయసూర్య గారు. హలో జయసూర్య గారు. హలో అండి. నైస్ టు మీట్ యూ అండి. ప్లెజర్ హోస్టింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అలౌవింగ్ us inside this బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఐకానిక్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. సో అసలు ఈ సాస్ క్రౌన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ అది ఎదుర్కొన్నారు? సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది కంప్లీషన్ స్టేజ్ కూడా వచ్చేసింది. సో చాలా హర్డిల్స్ని దాటుకుని ఈ స్టేజ్కి వచ్చారంటే మాత్రం అది ఒక మెమరబుల్, అది ఒక మైలు రాయి. సో దాని గురించి డెఫినెట్గా మాట్లాడుకుని తీరాల్సిందే. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు ఒక రెగ్యులర్ ప్రాజెక్ట్లా కాకుండా హైదరాబాద్ స్కైలైన్లో ఒక ల్యాండ్ మార్క్ని సృష్టించాలి అన్న ఉద్దేశంతో వి బిగన్ సాస్ క్రౌన్. దీనికి ముఖ్యంగా సూత్రధారి మా చైర్మన్ గారు డాక్టర్ జీవి రావు గారి విజన్. ఒక ప్రీమియం స్పెసిఫికేషన్స్తో లగ్జరీ అపార్ట్మెంట్ లివింగ్ని రీడిఫైన్ చేస్తూ ఒక ల్యాండ్ మార్క్ స్ట్రక్చర్ కట్టాలి అని ఆయన విజన్ని, దాంట్లో ఎంతో కొంత మా కృషితో ఇప్పుడు ఆ విజన్ రియాలిటీకి వచ్చింది. ఓకే, సో యాక్చువల్గా ఎందుకంటే ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తున్నారు. దిస్ గోన్ బి సౌత్ ఇండియాస్ టాలెస్ట్ రెసిడెన్షియల్ స్కై స్క్రేపర్ అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది. కాకపోతే ఆ ప్లానింగ్ పరంగా కావచ్చు, ఆ డిజైనింగ్ పరంగా కావచ్చు, అసలు ఆ ఫేజ్ దాటుకుని ఎలా రాగలిగారు? ఆ ఫేజింగ్లో మీకు ఆ టైమింగ్ అదంతా ఎలా అనిపించింది? అసలు అప్పటికి ఇప్పటికి ఫీలింగ్ ఎలా ఉంది? స్టార్టింగ్లో బాగా అంబిషన్తో ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేసాము. సో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎగ్జిక్యూషన్ ఛాలెంజెస్, మార్కెట్ రిలేటెడ్ ఛాలెంజెస్ చాలా ఎదురయ్యాయి. కానీ ఫార్చునేట్లీ వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఇంజనీరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ టీమ్ విత్ అస్. వాళ్ళ సహాయంతో వీఆర్ ఏబుల్ టు రీచ్ దిస్ స్టేజ్ యాజ్ సో ఫార్. సో టోటల్గా G+59 ఫ్లోర్స్. 59 ఫ్లోర్స్ నిజంగా స్కై లైన్లోనే. సో హైదరాబాద్లో ఒక ఐకానిక్గా క్రియేట్ చేశారు. అండ్ ఇది ఇండియాలోనే నాకు తెలిసి స్కై స్క్రేపర్స్లో వన్ ఆఫ్ ద, అంటే సెకండ్ సిటీ అని చెప్పుకోవచ్చా? ఆల్రెడీ ముంబై అన్నది ఫస్ట్ ప్లేస్లో ఉంది స్కై స్క్రేపర్స్లో. సో ఇప్పుడు హైదరాబాద్ అన్నది ఆల్మోస్ట్ వచ్చేసింది, రీచ్ అయిపోయింది. ముంబై అనేది ఇండియాకి స్కై స్క్రేపర్ క్యాపిటల్. 1970s 80s నుంచే అక్కడ స్కై స్క్రేపర్ కల్చర్ అనేది ఉంది. హైదరాబాద్ వచ్చేసి రైట్ నౌ ఇండియా మొత్తంలో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్కై స్క్రేపర్స్ అండర్ కన్స్ట్రక్షన్. ఓకే, సో మన ప్రాజెక్ట్ వచ్చేసి సౌత్ ఇండియాలోనే ఇట్ ఈస్ ద టాలెస్ట్ బిల్డింగ్. అండ్ టోటల్ ఇండియాలో చూస్తే రైట్ నౌ వీఆర్ ర్యాంక్డ్ అరౌండ్ 25th or 26th ఇన్ ద టోటల్ హైట్. ఓకే, సో అయితే యాక్చువల్గా ఇంత హైట్ కట్టినప్పుడు
చాలా ఛాలెంజెస్ ఖచ్చితంగా ఎదుర్కొంటూ ఉంటాయి. హైట్ పెరిగే కొద్దీ కూడా మనకి నేచర్ సపోర్ట్ కూడా ఉండాలి. కానీ అలా అనుకున్నట్టు ఉండకపోవచ్చు. మరి అలాంటి టైంలో ఎలాంటి ఒక స్ట్రాటజీని, ఒక ఇంజినీరింగ్ ఎక్సలెన్స్‌ని యూజ్ చేయడం జరిగిందంటారు ఈ సాస్ గ్రౌండ్‌కి? చూడండి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు వి వర్ వెరీ క్లియర్, వి విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. ఓకే. సో హైట్ వెళ్ళే కొద్దీ ఎగ్జిక్యూషన్ ఛాలెంజెస్ తప్పకుండా వస్తాయి. కాంక్రీట్ పంప్ చేయాలన్నా, లేబర్ సేఫ్టీ పరంగా కానివ్వండి, ఫసాడ్ అలైన్మెంట్ పరంగా కానివ్వండి, లిఫ్ట్ ఇన్స్టలేషన్ పరంగా కానివ్వండి. సో అది ఓన్లీ ఒక డెవలపర్ స్ట్రెంత్ సరిపోదు. దానికి మనకు కావాల్సింది బాగా క్రెడిబిలిటీ ఉన్న కన్సల్టెంట్స్ అండ్ కాంట్రాక్టర్స్. సో హై రైజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెంట్స్ని వీ బాట్ దెమ్ ఫ్రమ్ ముంబై. ఓకే. అండ్ ద ఎంటైర్ డిజైన్ సెన్స్ దీన్ని ఒక ల్యాండ్ మార్క్ లా క్రియేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి వీ బ్రాట్ అ వరల్డ్ రెనౌండ్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ సింగపూర్, మిస్టర్ సైమన్ అని చెప్పి. ఓకే. దానికి తోడు లోకల్ ఆర్కిటెక్ట్ మిస్టర్ రిషికేష్ ఫ్రమ్ ముంబై హ్యాస్ వర్క్డ్ ఆన్ ద డిజైన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. స్ట్రక్చరల్గా స్టర్లింగ్ గ్రూప్ హ్యాస్ వర్క్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. Okay. They are behind lot of iconic buildings in India, including Mr. Mukesh Ambani's Antilia. Oh. So all the consultants we thoroughly verified and made sure that we brought the best to work with us. ఓకే. సో అక్కడ ఇలా చూస్తుంటే అసలు వ్యూ చూస్తుంటేనే వావ్, మనం ఎక్కడ హైదరాబాద్లో ఉన్న ఫీల్ కనిపించట్లేదు, ఏదో ఒక అబ్రాడ్లో మనం ఉన్నామా అన్న ఫీల్ క్రియేట్ చేస్తుంది నిజంగా సాస్ గ్రౌండ్ అన్నది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ముఖ్యంగా విండ్ రెసిస్టెన్స్ కావచ్చు, లేదంటే ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్కి కావచ్చు. సో ఎలాంటి స్ట్రాటజీస్ ఇందులో యూజ్ చేయడం జరిగిందంటారు అసలు? విండ్ రెసిస్టెన్స్ టిపికల్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయకముందు ఒక మోడల్ క్రియేట్ చేసి విండ్ టర్బైన్స్ మీద టెస్ట్ చేస్తారు. సో హై విండ్ స్వే అవ్వకుండా దానికి ఎలాంటి స్ట్రక్చరల్ లోడ్స్ తీసుకోవాలో అనేది. దానికి స్పెషలైజ్ కన్సల్టెంట్స్ ఉంటారు. మనం వి వర్క్ విత్ RWDI. సో ఆఫ్టర్ దాట్ ఈస్ కమెన్స్డ్, ఆఫ్టర్ దాట్ ఈస్ డన్, దట్స్ వెన్ వీ డూ ద స్ట్రక్చరల్ డిజైనింగ్ ఆఫ్ ద. ఓకే. ఓకే. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ అండి, ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి? సో రెగ్యులర్ కన్వెన్షనల్గా మనం చూసుకున్న దానికి ఎమ్యూనిటీస్కి అండ్ సాస్ గ్రౌండ్ ఎమ్యూనిటీస్కి డెఫినెట్గా చాలా ఉంటాయి. అంతకు మించి మరి ఏమేమి అందిస్తున్నారో తెలుసుకోవాలనుంది. సో ఒక రెసిడెంట్ ద మూమెంట్ దే ఎంటర్ ద కమ్యూనిటీ ఒక 5-star హోటల్ ఎక్స్పీరియన్స్ రావాలన్న యాంగిల్లో డిజైన్ చేసాం. ఓకే. వన్స్ దే స్టెప్ ఇన్, వాళ్ళ ఈచ్ టవర్, సో ఒక్కొక్క టవర్లో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ మనది. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్, ఓన్లీ 1 ఫ్లాట్. ఓకే. అండ్ వాళ్ళు అరైవ్ అయినప్పుడు ఒక 5-star హోటల్ స్టైల్లో లాబీ క్రియేట్ చేస్తున్నాం. డ్రాప్ ఆఫ్ ఉంటుంది, తర్వాత ఎవరిది వాళ్ళ ప్రైవేట్ లిఫ్ట్ లాబీ ఉంటుంది. ఓకే. సో అది అరైవల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను. అమ్యూనిటీస్ గురించి వచ్చేసరికి దాదాపు 75,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ కడుతున్నాం. వావ్, హ్యూజ్. ఎస్. సో టిపికల్గా థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్లో ఈ సైజ్ ఆఫ్ క్లబ్ హౌస్ ఉంటుంది. హియర్ వీ జస్ట్ హ్యావ్ 250 ఆడ్ ఫ్యామిలీస్. వాళ్ళకి అంత పెద్ద క్లబ్ హౌస్ చేస్తున్నాం. దాంట్లో వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ బ్యాంక్వెట్ హాల్, అ హ్యూజ్ జిమ్, ఒలింపిక్ లెంత్ స్విమ్మింగ్ పూల్, ఒక స్పా ఉంది, సలాన్ ఉంది, పార్టీ ఏరియాస్ ఉన్నాయి, ప్రైవేట్ థియేటర్ ఉంది. సో ఆల్ దీస్ అమ్యూనిటీస్ విల్ ఎలివేట్ ద లివింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాస్ గ్రౌండ్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో స్కై స్క్రేపర్స్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నవి అరైజ్ అవుతూ చాలా న్యూస్లో వింటూ ఉన్నామండి. సో మరి ఇక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మీరు? స్కై స్క్రేపర్స్లో కామన్గా ఉన్న ప్రాబ్లం లిఫ్ట్ ట్రావెల్ అండి. సో యూజువలీ నంబర్ ఆఫ్ లిఫ్ట్స్ ఒకవేళ డెవలపర్ కేర్ తీసుకోకపోతే ట్రావెల్ టైం చాలా పెరిగిపోతుంది. 59 అంటే మాటలు కాదు కదా. సో దాని గురించి మనం ఈచ్ టవర్ ఫర్ 59 floors there are 3 high speed passenger lifts and 1 service lift. So total 4 lifts వస్తాయి. 4 lifts. Okay. And we have imported the lifts from Japan by Mitsubishi. Okay. And the lifts ఎంత ఫాస్ట్ అంటే మనం బాటమ్ మోస్ట్ బేస్మెంట్ లో లిఫ్ట్ కనుక ఎక్కితే లెస్ దెన్ అ మినిట్ వీ కెన్ రీచ్ ద టాప్ ఫ్లోర్. లైక్ 59th ఫ్లోర్ కి లెస్ దెన్ ఎ మినిట్? yes. ఓ మై గాడ్. ఓకే. సో లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. ఓకే, అంత హై స్పీడ్లో వెళ్ళొచ్చు అనమాట. అండ్ అలానే
సో ఇన్ని అంటే G+59 కదండి, అంటే పై ఫ్లోర్కి వెళ్ళే కొద్దీ ఏంటంటే వాటర్ ప్రెషర్ కానీ, సో ఇంకా అదర్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ప్రాబ్లమ్స్ అవన్నీ, సో ప్రతి ఒక్కరికి పవర్ బ్యాకప్ కానీ అంత ఎలా ఉంటుందంటారు? ఒక హై రైజ్ బిల్డింగ్లో లిఫ్ట్స్తో పాటు పవర్ సప్లై, వాటర్ సప్లై, ప్లంబింగ్ ఇవన్నీ బ్యాక్ బోన్. ఇప్పుడు వాటర్ సప్లైకి వచ్చేసరికి మనం ఒక స్పెషల్ డిజైన్ ఏం చేసామంటే 29th ఫ్లోర్ ఈ టవర్లో 29th ఫ్లోర్లో సర్వీస్ ఫ్లోర్ క్రియేట్ చేసాం. ఓకే. సో 29th ఫ్లోర్లో మల్టిపుల్ ట్యాంక్స్ ఉంటాయి, పంప్స్ ఉంటాయి. ఓకే. సేమ్ థింగ్ టెరెస్ మీద ఉంటుంది మనకి. సో 59th ఫ్లోర్ నుంచి 30th ఫ్లోర్ వరకు ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి వస్తుంది. ఓకే. సేమ్ థింగ్ 28th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు 29th ఫ్లోర్లో ఉన్న ట్యాంక్స్ నుంచి వాటర్ సప్లై సో వస్తుంది. అలా స్ప్లిట్ చేశారనమాట వాటర్ Yes. ప్లేస్ ప్రతి ఒక్క ఫ్లోర్ కి రీచ్ అయ్యేటట్టు. మోర్ ఓవర్ ఎవ్రీ ఫ్లోర్ ప్రెషర్ సెట్ చేసుకోవడానికి మనకి గేజెస్ ఉంటాయి. సో యూనిఫామ్ ప్రెషర్ ఉంటుంది. 59th ఫ్లోర్ వాళ్ళకి, సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి సేమ్ ప్రెషర్ వస్తుంది, వాటర్ ప్రెషర్ ఓకే. ఓకే. సో వాటర్ ప్రాబ్లం అనేది రాదు. అండ్ మన హైదరాబాద్ కండిషన్ బట్టి సో ఈ హై రైజ్డ్ అంటే స్కై స్క్రేపర్స్ ఎంత వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారంటారు సో ఇక్కడ పీపుల్? డెఫినెట్లీ స్కై లివింగ్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ మన హైదరాబాద్కి. స్కై స్క్రేపర్ అనగానే పైన ఫ్లోర్ ఆకర్షణీయంగా ఉంటుందని ఎక్కడ రూల్ లేదు. అలా ఉండాలి అంటే ఆ ఫ్లాట్ నుంచి వ్యూస్, బాల్కనీ నుంచి వెంటిలేషన్ అది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మన ప్రాజెక్ట్కి వచ్చేసరికి ప్రతి అపార్ట్మెంట్ ఆల్ 4 డైరెక్షన్స్ ఇట్ ఈస్ ఓపెన్ టు డిఫరెంట్ బ్యూటిఫుల్ వ్యూస్. సో మన నార్త్ బాల్కనీ చూస్తే అన్ని అపార్ట్మెంట్స్కి నార్త్ బాల్కనీ ఇస్ ఫేసింగ్ ద రింగ్ రోడ్. ఓకే. సో రేపు ఫ్యూచర్లో ఆపోజిట్లో ఒక బిల్డింగ్ వచ్చేసి మీ వ్యూ అబ్స్ట్రక్ట్ అవ్వడానికి స్కోప్ లేదు. సో ఇట్స్ ఫర్ ఎవర్ అన్అబ్స్ట్రక్టెడ్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ద magnificent ring road we have. వావ్. And every apartment has a south balcony as well. ఓకే. సో కొన్ని ఫ్లోర్స్ పైకి వెళ్తే మనకి ఎవ్రీ అపార్ట్మెంట్ గెట్స్ అన్అబ్స్ట్రక్టెడ్ వ్యూ ఆఫ్ గండిపేట్ లేక్ అండ్ హిమాయత్ సాగర్ లేక్ వ్యూ. సూపర్. వావ్. సో ఒక పక్క మనకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యూ ఉంటుంది, ఒక పక్క న్యాచురల్ వ్యూస్ ఉంటాయి ఆఫ్ ద లేక్ అండ్ ద బ్యూటిఫుల్ 111 జియో ల్యాండ్స్ వీ హ్యావ్. వావ్. సో టోటల్ ఎంత ఎస్ఎఫ్టీ అండి? సో మన దగ్గర వచ్చేసి 3 సైజులు ఉన్నాయండి. 6,500 SFT, 6,999 SFT అండ్ మనం ఉన్నది ఇప్పుడు 8,811 స్క్వేర్ ఫీట్. ఓకే. కొన్ని టవర్స్ డూప్లెక్స్ కాన్ఫిగరేషన్స్ కూడా ఉన్నాయి. 12,000 స్క్వేర్ ఫీట్ అండ్ స్కై విల్లాస్ అన్నారు. yes. ఓకే. అవి ఎంత అన్నారు స్కై విల్లాస్ ఎస్ఎఫ్టీ? ఒక టవర్ లో 12,000 స్క్వేర్ ఫీట్ ఉందండి, ఒక టవర్ లో 17,000 స్క్వేర్ ఫీట్. వావ్. కానీ చాలా హ్యూజ్ స్మార్ట్ లివింగ్, ఒక జస్ట్ ప్రాజెక్ట్ అని కాకుండా ఇది ఒక లైఫ్ స్టైల్ స్టేట్మెంట్ లాగా అయితే పక్కా ఉండబోతుంది. ఎస్. అండ్ అలానే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా ఈ మధ్య స్కై స్క్రేపర్స్ లో ఎక్కువ వింటున్నామండి. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు ఇక్కడ? సో ఒక బిల్డింగ్ కడితే మనకు సరిపోదు, దాంట్లో ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ కాన్ఫిడెన్స్, సేఫ్టీ కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వడం చాలా ముఖ్యం. సో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నార్మ్స్ ప్రకారం ఫైర్ సేఫ్టీ కోసం కావాల్సిన ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్స్, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్, స్మోక్ అలారమ్స్, ఫైర్ హైడ్రెంట్స్, ఫైర్ పంప్స్ అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసాం. ఓకే. సో ఏ రకంగా కూడా ఎలా ఉంటుంది ఏంటన్న ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఫుల్ టెక్నికల్ సపోర్ట్ తోటి అండ్ టెక్నికల్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ తోటి కన్స్ట్రక్ట్ చేయబడింది సాస్ క్రౌన్ అన్నమాట. G+59 ఫ్లోర్స్ అండి. సో ఇంత టాలెస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. మరి ఇందులో యూజ్ చేసిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అవి ఎలా ఉన్నాయంటారు? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వచ్చేసి ద స్పెసిఫికేషన్స్ అండి. సో ఫ్లోర్ హైట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ద వర్టికల్ ట్రాన్స్పోర్ట్ లిఫ్ట్ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఇన్ ద మార్కెట్ మనం ఇంట్రడ్యూస్ చేసాం. దాంతోపాటు స్పెసిఫికేషన్స్ అనేవి ట్రెండ్స్తో పాటు చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ చేంజ్ అవ్వనివి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక అపార్ట్మెంట్లో. ముఖ్యంగా ఉన్నవి అది వ్యూస్, ప్రతి అపార్ట్మెంట్కి వచ్చే వ్యూ, దాంతోపాటు సీలింగ్ హైట్. ఇది మనం మార్బుల్ ఫ్లోరింగ్ అనేది మార్చుకోవచ్చు, డోర్లు అనేవి మార్చుకోవచ్చు, ఇవి మార్చుకోలేము, ఇవి ఎప్పటికీ ఉండిపోతాయి. సో ఇది ఈవెన్ ఆఫ్టర్ 50 years or 100 years the standards we have in this apartment will be timeless. So everyone will definitely appreciate the ceiling height and the views they get from the apartment. ముఖ్యంగా it's a very low density project అండి. సో
land parcel of 4.5 acres, there are only 250 flats. Moreover, every apartment స్పెషల్గా ఎలా డిజైన్ చేసామంటే ఏ బాల్కనీలోకి వెళ్ళినా 4 డైరెక్షన్స్లో వేరే అపార్ట్మెంట్ మీకు కనిపించదు. ఓకే. ఒక ఎక్స్క్లూజివ్ లెవెల్ ఆఫ్ ప్రైవసీ డిజైన్ చేసాం. మాస్టర్ ప్లానింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ డన్ ఇన్ దట్ వే. అపార్ట్ ఫ్రమ్ దాట్, గివెన్ ద ప్రొఫైల్ ఆఫ్ బయర్స్ వీ హ్యావ్, సెక్యూరిటీ ఆస్పెక్ట్లో బాగా కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసాము. ఓకే. మీరు లిఫ్ట్ కనుక చూస్తే లిఫ్ట్లో బటన్ ఫంక్షన్స్ తీసుకోదు. ఎవ్రీ రెసిడెంట్ వాళ్ళ ఫేస్ స్కాన్ చేసుకొని లిఫ్ట్ డైరెక్ట్గా ఫ్లోర్ అలాట్ చేసి తీసుకెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. సో ఫుల్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఎస్, పయనియర్స్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ న్యూ కాన్సెప్ట్స్, న్యూ ప్రాజెక్ట్స్ దే విల్ టేక్ అప్ and maybe improve upon this. So each project is unique on its own. I feel our project is the best. డెఫినెట్గా. సో ఇంత ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తారు, దీని వెనక ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటండి? ప్రపంచంలో స్కై స్క్రేపర్స్ క్యాపిటల్గా ఉన్న సిటీస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్, షాంఘై, టోక్యో, న్యూయార్క్. ఎప్పుడు ఆ సిటీస్ వెళ్ళినప్పుడల్లా అలాంటి ల్యాండ్ మార్క్ ఒకటి హైదరాబాద్లో ఉంటే బాగుంటుందని ఎప్పుడు అనుకునేవాళ్ళం. అలాంటి అవకాశం వచ్చినప్పుడు శాస్ క్రౌన్ రూపుదిద్దుకుంది. ముఖ్యంగా ఇప్పుడు వరల్డ్లో లార్జెస్ట్ స్కై స్క్రేపర్, నేను టాలెస్ట్ అనే లార్జెస్ట్ అంటాను, ఎక్కడుందో చెప్పగలుగుతారా? దుబాయ్ కాదండి, స్కై స్క్రేపర్ ఆఫీస్ బిల్డింగ్. ఇట్స్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్? ఎస్. ఓకే. మన శాస్ ఐ టవర్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ స్కై స్క్రేపర్ ఆఫీస్ బిల్డింగ్. ఓకే. వరల్డ్లో 4th లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్. గ్రేట్. మన సో హైదరాబాద్. అలాంటి స్కై స్క్రేపర్ విజన్ నుంచి రియాలిటీ తెచ్చిన మా చైర్మన్ సారే మాకు ఇన్స్పిరేషన్. ఓకే. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తున్నట్లయితే మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అన్నది ఇంకొక మెట్టు ఎక్కుతుంది అని గంటాపదంగా చెప్పచ్చు. కరెక్ట్. ఓకే. సో ఇంకా కన్స్ట్రక్షన్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందండి? We have started the handing over process. So ఇప్పుడు హ్యాండ్ ఓవర్, స్నాగ్ రెక్టిఫికేషన్స్, ల్యాండ్స్కేప్ వర్క్స్, క్లబ్ హౌస్ వర్క్స్ నడుస్తున్నాయి. సో టిపికలీ ఎనీ ఫ్లాట్ ఇంటీరియర్స్ విల్ టేక్ అరౌండ్ 4 to 6 months. సో ఆ టైమ్ లైన్ మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ బిగన్ ద హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ ఫర్ ద ప్రాజెక్ట్. ఓకే, నైస్. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయండి? ఆఫ్టర్ ది శాస్ క్రౌన్ ఐకానిక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసారు, సో నెక్స్ట్ ఏం క్రియేట్ చేయబోతున్నారు? కరెంట్లీ 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి, శాస్ క్రౌన్తో పాటు శాస్ ఐ టవర్. సో 2 ప్రాజెక్ట్స్కి ఇంచుమించు ఒకే టైంలో ఓసీ రాబోతుంది. ఓకే. దీంతో పాటు కుకట్పల్లిలో ఒక 24.5 acres ల్యాండ్ పార్సల్ అక్వైర్ చేసాము. అక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాము. ఓకే. సో దాని గురించి మీతో నెక్స్ట్ సెగ్మెంట్లో మాట్లాడతాం. షూర్. అంటే ప్రతి ఒక్క సెగ్మెంట్కి సంబంధించి ఇది కంప్లీట్గా ఏంటంటే మనకి ప్రీమియంకే వెరీ వెరీ ప్రీమియం సెగ్మెంట్లోకి మనకి శాస్ క్రౌన్ వస్తుంది. సో అలానే మరి అల్ట్రా వాళ్ళకి ఎలాంటి ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అన్నది ఈ కుకట్పల్లి గురించి మీరు చెప్పారు, తర్వాత మాట్లాడదామని. అది వాళ్ళకి అల్ట్రా లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్ళకి అది ఉండబోతుందా? అండ్ ఓన్లీ ఒక సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ని, బయర్స్ని మీరు దృష్టిలో పెట్టుకున్నారా, లేదు ప్రతి ఒక్కరిని ఆల్ సెగ్మెంట్స్ని కవర్ చేద్దామని ఏమన్నా ఉందా? కాదండి, అది ఏ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేయబోతున్నామో ఆ సెగ్మెంట్లోనే చాలా యూనిక్గా ప్లాన్ చేస్తున్నాము. ఓకే. టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ రైట్ నౌ. ఓకే. సో నెక్స్ట్ బాద్మే. అయితే ముఖ్యంగా ఎలాంటి బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఇక్కడ తీసుకోవడానికి? సో ప్రీమియం, మనం ఇచ్చిన ప్రీమియం ఎమ్యూనిటీస్తో పాటు బాగా ఆకర్షణీయం చేసే ఫ్యాక్ట్ అనేది సీలింగ్ హైట్. ఓకే. సో ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు చాలామంది మా చైర్మన్ గారిని ఇంత సీలింగ్ హైట్ ఇస్తే మీరు చాలా ఫ్లోర్స్ కోల్పోతున్నారని చెప్పి సజెస్ట్ చేయలేదు. బట్ he was very particular that we have to provide a good standard of living in such a huge apartment. Okay. So we became one of the first developers to provide this level of ceiling height in any apartment project. ఇదే సీలింగ్ హైట్ ఈవెన్ మన బాల్కనీస్ లో కూడా అదే కంటిన్యూ చేశారు కదా? త్రూ అవుట్ మొత్తం ఫ్లోర్ అంతా కూడా. సో దాంతో పాటు అదృష్టవశాత్తు we were the first movers in this segment. ఆ టైం లైన్లో 2020లో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటికి కోకాపేట్ మార్కెట్ అనేది ఇప్పుడులాగా మెచ్యూర్డ్ మార్కెట్ కాదు. బట్ ద కైండ్ ఆఫ్ విజన్ వీ ప్లాన్ సక్సెస్ఫుల్గా కస్టమర్స్కి కన్వే చేయగలిగాం, చూపించగలిగాం. దాంతో
బాగా స్ట్రాంగ్ ఎండ్ యూస్ డిమాండ్, ఎంటర్ప్రెనర్ ఫ్యామిలీస్, high level executives. They loved the project so far, so we are fortunate to have a very good customer base. ఓకే. సో కోకాపేట్ అంటే మనకి ఈ 2-3 ఇయర్స్‌లో బాగా బాగా పాపులర్ అయ్యింది. ఇది ఒక లగ్జరీ డెస్టినేషన్‌గా మారిపోయింది కోకాపేట్ ఏరియా. Yes. సో మీరు స్టార్ట్ చేసిన టైంలో ఇది ఒక నార్మల్ ఏరియా, ఇది ఏం డెవలప్ అవుతుంది అన్న అంచనా కూడా వేయలేము. అంత ఫ్యూచరిస్టిక్‌గా విజన్ అదంతా అసలు ఎలా ప్లాన్ చేశారు నిజంగా? ఇక్కడే ఇది మనకి ఖచ్చితంగా అవుతుంది, ఇది ఫ్యూచర్ గ్రోత్ పక్కా ఉండబోతుంది అని ఎలా అంచనా వేశారు అప్పుడే? మేము స్టార్ట్ చేసినప్పుడు ఇటువైపు అరౌండ్ 25-30 ఫ్లోర్ బిల్డింగ్సే ఉన్నాయి. సో మా చైర్మన్ గారు హీ హ్యాడ్ అ విజన్ దట్ నెక్స్ట్ రాబోయే 5 ఇయర్స్లో లగ్జరీ అపార్ట్మెంట్ డిమాండ్ బాగా పెరగబోతుంది అనేది. ఓకే. సో ఆ విధంగానే లగ్జరీ అపార్ట్మెంట్ కడుతుంటే అదొక ల్యాండ్ మార్క్లా క్రియేట్ చేయడానికి మనం హైట్ వెళ్ళాలి అని చెప్పి దాట్స్ వాట్ హిస్ విజన్ వాస్. ఓకే. సో దాంతోపాటు హైదరాబాద్ గ్రోత్ హ్యాస్ బీన్ మూవింగ్ టువర్డ్స్ ద వెస్ట్. సో హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ దాని తర్వాత కోకాపేట్. అవును. సో న్యాచురలీ ద డిమాండ్ ఇటు వస్తుంది అనేది దేర్ వర్ క్లియర్ సైన్స్. వావ్! సో చాలా బాగా ఆయన విజనరీ థాట్స్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. డీప్ ఇన్సైట్స్ గురించి మాకు తెలియజేసినందుకు. అసలు ఎంతలా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పటికి చక్కగా రెడీ అయ్యింది, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అండ్ అలానే ఇక్కడ ఇంజనీరింగ్ టెక్నిక్స్, టెక్నాలజీ పరంగా ఎలాంటివి యూజ్ చేశారు అన్నీ కూడా మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.